అయోధ్య చేరుకున్నారు. మరి కాసేపట్లో భూమి పూజ జరగనున్నది. అయితే దీనికి సంబంధించి మతపరమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయితే బాగుండని చెప్పి మొయినుద్దీన్ గారు మాట్లాడే పరిస్థితి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సమస్య సమస్య సుప్రీంకోర్టు ఆర్డర్స్తో సమస్య పోయింది. సుప్రీంకోర్టులో ఎవరు అప్పీల్ ఫైల్ చేయలేదు. మొయినుద్దీన్ గారు కూడా చర్చ ప్రారంభించినప్పుడు చెప్పినారు, ఈ దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని మేము ఆదేశాలని పాటిస్తామని చెప్పినారు వారు. కాబట్టి మళ్ళీ ఇంకా దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు అద్వానీ గారిని ఎందుకు పిలవలేదు, లేకపోతే మోడీ గారు ఎందుకు చేస్తున్నారు, ఆగస్టు 5వ తారీఖు ఎందుకు చేస్తా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఆగస్టు 5వ తారీఖు నాడు 370 రద్దు చేసి ఆగస్టు 5వ తారీఖు నాడు రామ మందిరానికి భూమి పూజ చేస్తే మొయినుద్దీన్ గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? 370కి అయోధ్యలో రాముని గుడికి సంబంధం ఏముంది? 370 అనేది భారత పార్లమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 370 పెట్టొద్దు అని అంబేద్కర్ గారు చెప్పిండ్రు. పెడితే ఎట్లా తీసేయాలన్నా కూడా 371Dలో అదే అంబేద్కర్ గారు రాసినారు. సో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పేటువంటి పెద్దలు మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో లౌకికవాదం అనేటువంటి పదం లేదు. లౌకికవాదం అనే పదం ఎమర్జెన్సీ సమయం లోపల ఎవరి అవసరాల కోసం తెచ్చినారు, ఎందుకు చేర్పించినారు అనేది మొయినుద్దీన్ గారికి తెలియదని నేను అనుకుంటలేను. కాబట్టి ఆర్టికల్ 370 ఆగస్టు 5వ తారీఖు నాడు తీసేసినారు. కాబట్టి ఆగస్టు 5 నాడు రామ మందిరానికి భూమి పూజ జరుగుతా ఉంది. మీరు మీ ఆలోచన రఘునందన్ గారు మీరు చెప్తున్నారు ఏంటంటే ఇండియా సెక్యులర్ కాదు, అదే కదా మీరు చెప్పేది? బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం ఆమోదించబడి జనవరి 26, 1950 నాడు భారతదేశంలో అమలైనటువంటి భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనేటువంటి పదం లేదు అని చెప్తున్నా మొయినుద్దీన్ గారు. ఇప్పుడు అండి ఈ రోజు 2020 అండి, ఇప్పుడు 2020లో ఇండియా సెక్యులరా లేదా? ఒక్క మాటలో జవాబు ఇవ్వండి. భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనేటువంటి పదం మళ్ళీ ఆ మాట చెప్పండి, ఉందా లేదా? ఒక మాట చెప్పొచ్చు కదా మీరు. ఎస్ ఆర్ నో, ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో, వన్ వర్డ్ ఆన్సర్. చెప్పండి సార్. అదే చెప్తున్నాను. 1975 నుంచి అది అనవసరం అండి. ఇప్పుడు 2020 నుంచి 2020లో ఇండియా సెక్యులరా కాదా? ఒకటే ఎందుకు అంత తొందర ఎందుకబ్బా? విను, మీరు చెప్తే వింటాను. భారతదేశం సెక్యులర్ దేశం. 1975 నుంచి భారతదేశం సెక్యులర్ దేశం అని చెప్తున్నా. దాని ముందు సెక్యులర్ భారత రాజ్యాంగంలో వినాలి మొయినుద్దీన్ గారు, వినాలి. చెప్పండి. 26 జనవరి 1950 భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు 26 జనవరి 1950. 1950 26 జనవరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎక్కడ లేదు. 1975 నుంచి భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం చేర్చబడింది. దాన్ని అందరం గౌరవిస్తా ఉన్నాం. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. ఇప్పుడు గౌరవిస్తున్నారా? అంబేద్కర్ గారిని ఒక చిన్న క్వశ్చన్ గౌరవిస్తాను. గౌరవిస్తాను. ఇప్పుడు సెక్యులర్ అంటే ఒక స్టేట్ కి రిలీజన్ ఉంటుందా? స్టేట్ కి రిలీజన్ ఉంటుందా? ఇచ్చిన రోజు టోపీలు పెట్టుకొని, నేను అదే అడుగుతున్నా, టోపీలు పెట్టుకొని ముఖ్యమంత్రి టోపీలు పెట్టుకొని అది సెక్యులర్ కాదా? ఏమండి? మనిషికి మతం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. మనిషికి మతం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. మీకు తెలవాల్సింది, భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదట సోమనాథ దేవాలయ నిర్మాణానికి 1951లో పోయిండు. తప్ప అది రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి బోర్డులో తప్పు కానప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి మధ్య తప్పు ఎట్లయితుందండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే మీ మతాన్ని మీరు గౌరవించుకోవడంతో పాటు పరమత సహనం కలిగి ఉండడమే సెక్యులరిజం. ఇతరుల మతాలని గౌరవిస్తూ ప్రధానమంత్రి గారు ఇవాళ అక్కడ రామ జన్మభూమి పూజకు పోయిండ్రు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మతము మనిషి యొక్క ఇండివిజువల్ అభిమతం. 1 ఆగస్ట్కి బక్రీద్ అయింది, మళ్ళీ దాని తర్వాత మండేకి రక్షాబంధన్ అయింది. రక్షాబంధన్కి హోల్ ఇండియాకి చెప్పినారు, కానీ బక్రీద్కి ఎవరు చెప్పలేదు కదా.
అది ఎందుకు? అది సెక్యులరిజం లేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు. ప్రెసిడెంట్ గారు ట్విట్టర్ అకౌంట్ వినాలే, మొయినుద్దీన్ గారు వినాలి, అబద్ధాలు ప్రచారం చేయొద్దు. అవసరం లేదు, మాకు అవసరం చెప్పడం అవసరం లేదు. You can open the Twitter account of Prime Minister of India. ఆయన బక్రీద్ శుభాకాంక్షల్ని దేశ ప్రజలందరికీ కూడా చెప్పిండ్రు. మీరు చూడకపోతే నేనేం చేయలేను దానికి. ఇదేం చర్చ వర్మ గారు? రామ మందిర నిర్మాణం గురించి జరుగుతుంటే బక్రీద్ శుభాకాంక్షలు చెప్పలేదంటే మీరు ఏం చెప్పినారో ముందు అది మర్చిపోయినారు మీరు. రైట్ రైట్ ప్లీజ్. ఇప్పుడు ఆగస్ట్ 5 నో యు ఆల్సో ప్లీజ్. మీరు చెప్పినప్పుడు నేను విన్నాను, ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు మీరు వినండి, నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఆగస్టు 5కి ఇది పెట్టినారు. నేను అడిగిన లాల్ కృష్ణ అడ్వాణి గారు మొత్తం చేసిన ఆయననే. అప్పుడు నుంచి 92 కన్నా ముందు అంత కష్టం చేసి అంత చేసిన తర్వాత ఈరోజు ఎల్కే అడ్వాణి గారికి పిలవలేదు, మురళీ మనోహర్ జోషి గారికి పిలవలేదు. దానికి సమాధానం చెప్పలేదు. చెప్పండి. కరోనా సిచ్యువేషన్ లో ఇది ఎందుకండి? కరోనా సిచ్యువేషన్ లో ఇది ఎందుకు? ఇది మన అంత కష్టము 30 ఇయర్స్ కష్టం చేసిన వాళ్ళకి మర్చిపోయి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కరోనా సిచ్యువేషన్ లో ఎందుకు ఇది? ఒట్టి ఆగస్టు 5 ఒట్టి చూపెట్టాలి. ఇది టోటల్ పొలిటికల్. యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. రఘునందరావు గారు, ఇగో మొయినుద్దీన్ గారు ఇట్లాంటి బక్వాస్ మాటలు మాట్లాడి జనం దృష్టిలో పంచన కావచ్చు. యూపీ ఎలక్షన్ వస్తుంది, బీహార్ ఎలక్షన్ వస్తుంది, భారతదేశానికి కూడా ఎలక్షన్స్ వస్తాయి. మీరు బతికే ఉంటారు, మేమే బతికే ఉంటాం, ప్రజలు ఓట్లేస్తారు. వినాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. 272 సీట్లని 303 సీట్లకు పెంచి ఇచ్చిరు నరేంద్ర మోడీకి. వారిని గౌరవించేటువంటి సంస్కారం ఫస్ట్ నేర్చుకోండి. ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ ఎందుకునే, ముందు బీహార్ ఎలక్షన్స్ వస్తాయి. ఏందైతే రోజుకో ఎలక్షన్ వస్తూనే ఉంటుంది, 6 నెలలకు ఎలక్షన్ వస్తుంది ఈ దేశంలో. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వస్తుంది మా కవిత కోసం. మన మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ ఠాక్రే కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఈ దేశంలో నెలకో దగ్గర ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఎందుకు ఓట్లతోటి ముడియాలనుకుంటున్నారు? సెక్యులర్ అంటే ఏంది? సెక్యులర్ పదం అర్థమైంది. నా మతాన్ని నేను గౌరవించుకోవద్దా? మంచిగా చేయండి. మేమేం చెప్పినాం మీకు? ఫస్ట్ మీకు మేమేం చెప్పినాం? వచ్చినప్పుడు మీరు రామాయణం కట్టుకున్నారు, మాకు సంతోషమే. ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత కట్టుకొని చెప్పినాం, దానికి సంతోషమే. అబ్జెక్షన్ ఎవరు చేస్తున్నారు? దానికి అబ్జెక్షన్ ఎవరు చేయలేదు కదా. మీకు ఆర్డర్ వచ్చింది, మీరు చేసుకోండి చెప్పినాము. ఇప్పుడు ఇది పొలిటికల్ ఎందుకంటే ఎల్కే లాల్ కృష్ణ అడ్వాణికి అందే సంవత్సరం కష్టం ఆయనకు పిలవలేదు, మురళీ మనోహర్ జోషి గారికి పిలవలేదు. మళ్ళీ చెప్పండి సార్, అబద్ధం ఎందుకు సార్? అక్కడ లిస్ట్ ఉంది కదా, ఆ 200 మెంబర్స్ లో ఉందా? మీరు అక్కడ లైవ్ లో చూపెట్టండి సార్, లైవ్ లో చూపెట్టండి. అది లైవ్ లో అడ్వాణి గారు అక్కడ మాకు కూడా సంతోషం. అంత కష్టం చేసిన పెద్ద మనిషి అక్కడ ఉంటే మాకు కూడా సంతోషమే. ఒకప్పుడు ఆయన కూడా వైస్ ప్రైమ్ మినిస్టర్ ఉండేది. ఇప్పుడు స్వామి ఆయన బాధ ఏంటో మాకు అర్థం కావడం లేదు. అయ్యా మీరు వినండి సోదరా, ముస్లిం సోదరా, ఈ రోజు స్వామి ఒక మాట ఈ రోజు లాల్ కృష్ణ అద్వానీ అంత కష్టం చేశారు అంటున్నారే మీరు. మరి అయోధ్యలో రామాలయాన్ని పగలగొట్టేటప్పుడు బాబరు కొట్టడం ఇది తప్పు. ఇది చాలా బాధపడుతున్నాం. మెజారిటీ హిందువులు గౌరవించాల్సిన పరిస్థితి. ఆ రోజు బాబరు తప్పు చేశాడు అని మీరు ఒక మాట ఏం చెప్పలేదు ఆ రోజు సింపతి. ఇప్పుడు మీకు అద్వానీ గారు పిలవలేదు మీకు ఎవరు చెప్పారు? ఆ రోజు సింపతి ఏమైంది మీకు? చెప్పండి ముస్లిం స్వామి గారు, మీరు చెప్పండి ఆ రోజు సింపతి ఏమైంది? రామాలయాన్ని ముక్కలు చేశారే, ఇది తప్పు అని ముస్లిం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేయలేదు కదా. అక్కడ టెంపుల్ ఉందని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేయలేదు. అది ప్రూవ్ చేయలేదు అక్కడ. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేయలేదు కోర్టులో. స్వామీజీ 1 minute. కోర్టులో అది ప్రూవ్ చేయలేదు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము ముస్లిమ్స్ తరపున 1 minute ప్లీజ్. రఘునందరావు గారు ప్లీజ్. 1976-77 భారత ప్రభుత్వం ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ బిబి లాల్ నేతృత్వంలో కమిటీ వేసిండ్రు.
దాంట్లో ఇద్దరిని సభ్యులుగా పెట్టిరు. 1976, 77 ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, వారి పేరు బిబి లాల్. వారి కమిటీలో సభ్యులుగా ఇంకొక సభ్యుని వేసినారు, ఆయన పేరు కేకే మహమూద్. కేకే మహమూద్ బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. కేకే మహమూద్ బిలాంగ్స్ టు కేరళ. ఈ బిబి లాల్, కేకే మహమూద్ అనేటువంటి ఈ ఇద్దరు పెద్దలు బాబ్రీ మసీదుని తవ్వి దాని కింద పునాదులన్నిటి అన్ని పరిశీలించిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి, అలహాబాద్ హైకోర్టుకి 2 రాతపూర్వకమైనటువంటి నివేదికలు ఇచ్చింది. ఒకటి 1976, 77లో ఇచ్చింది. రెండవది 2003లో అలహాబాద్ హైకోర్టు మళ్ళీ పరీక్షలు నిర్వహించమంటే రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించింది. అప్పటికి మహమూద్ గారు రిటైర్డ్ అయినప్పటికీ కూడా మళ్ళీ మహమూద్ గారి సేవల్ని అలహాబాద్ హైకోర్టు వాడుకుంది. 1976, 77, 2003 2 సార్లు బీబీ లాల్ గారి నేతృత్వంలో బీబీ లాల్ గారు, కేకే మహమూద్ గారు ఇద్దరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్లుగా పనిచేసినటువంటి ఇద్దరు పెద్దలు ఇచ్చినటువంటి చారిత్రక నిర్మాణం ఉంది అక్కడ. అది దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం ఉందని చెప్పి వారు కోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. మిత్రుడు మహమూద్ని గమనించమని చెప్పండి. రెండోది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతించింది ఎవరంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కేకే మహమూద్ గారి స్టేట్మెంట్ ని చూడండి. మా రిపోర్టుని కోర్టు గౌరవించినందుకు మేము రుణపడి ఉన్నాం కోర్టుకు అని చెప్పినారు కేకే మహమూద్ గారు. కాబట్టి ఎవరు ఇయ్యలేదు రిపోర్టు, అక్కడ అంతకుముందు మసీదు కంటే ముందు గుడి లేదు అనేటువంటి వాదన దయించి సరి అయింది కాదనేది నేను మిత్రుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చూస్తే మీకు తెలుస్తుంది, దాంట్లో నాన్ ఇస్లామిక్ స్ట్రక్చర్ అని ఉంది, కానీ అది రామాలయం, రామ్ టెంపుల్ అని కాదు. ఇప్పుడు దానికి బుద్ధిస్టు కూడా క్లెయిమ్ చేస్తున్నారు మా టెంపుల్ అక్కడ ఉండేది అని. దానికి ఏం చెప్తాం? బుద్ధుని గుడి లేదు అక్కడ, బుద్ధుడు అక్కడికి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఒక దంతం రాలేదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు.